గురువు గారు ఒక్కరిని పిలిచి రానైనా కూర్చోనైనా రానైనా కాయగూరలు అమ్మే వాళ్ళని కూడా వదిలిపెట్టలేదు. కూర్చోపెట్టి తర్వాత మెల్లి అలా 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 ఒక్కొక్క కేంద్రాన్ని స్థాపించి ఆ కేంద్రంలో 30-40 మందిని తయారు చేసి చిన్న సమూహాలు, అంటే ఆయుష్యాంతర క్షేత్రాలు, ఒకరుంటే ఒకలాగా ఉంటే 10 మంది ఉంటే అలాంటి చిన్న గుంపులు. అప్పుడు తెలంగాణ, అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అప్పుడు డివైడ్ కాలేదు కాబట్టి తెలంగాణ ఆంధ్రాలో కూడా అలా తయారు చేసే సమూహాలు, చిన్న సమూహాలు చేసి చిన్న యజ్ఞాలు ఎక్కడ పడితే అక్కడ వన్ డే వర్క్షాప్, తర్వాత 2 days వర్క్షాప్, తర్వాత 3 days వర్క్షాప్, తర్వాత ట్రెక్కింగ్లు, అలా 1 day ట్రెక్కింగ్లు, 7 days ట్రెక్కింగ్లు వితౌట్ ఫుడ్. ఎంత ఎనర్జీని ఒక గ్రూప్ సమూహాన్ని ఆయన తయారు చేసుకున్నారు. వన్స్ తయారు చేసిన తర్వాత ఒక చినుకు కలిసి పెద్ద ఎంత అంటే ఒక తుఫాన్ లాగా ఆయన ఒక తుఫాన్ రెడీ చేశాడు. ఆ తుఫాన్ అంటే ఒక్క రోజులు కాదు, ఆయనకు అర్థమైంది ఇంకా నేను ఒక తుఫాన్ లాగా ఎలాంటి గొప్ప మార్పులు కావాలంటే, ఈ అజ్ఞానాన్ని అశాంతిని దూరం చేయాలంటే నాకు ఒక గొప్ప ఎనర్జెటిక్ ఫీల్డ్ కావాలి. ఆ ఫీల్డ్ కావాలి అనుకున్న వాళ్ళకి ముందు సంపాదించుకోవాలి, అది ఉత్తినే రాదు. సో మనమే దాన్ని పెంపొందించుకోవాలి. ఆ విషయం గురువు గారికి చిన్న ఆయనకు ఎంతో తెలుసు. నేను దాన్ని ఒక జస్ట్ ఎలాబరేట్ చేయడానికి మాత్రమే, ఇంతకన్నా దీని వెనక ఎన్నో సైన్స్ ఉంది. ఇక్కడ మన టాపిక్ చిన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో చిన్న యజ్ఞాలు చేసి అలా చిన్న యజ్ఞం మొదలు